గతంలో రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఇప్పుడు సోనియా కుటుంబం దోపిడీ చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మెదక్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిషన్ రెడ్డి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసిందని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, మహిళలకు నెలకు 2,500 రూపాయలు, కౌలు రైతులు, దళితులకు ఆర్థిక సాయం వంటి హామీల ఊసెత్తట్లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో బిల్లు కట్టే పరిస్థితి లేక ప్రభుత్వ కార్యాలయాలకు కరెంట్ కట్ చేశారని మండిపడ్డారు. కర్ణాటకలోనూ హామీలు అమలు కావట్లేదని విమర్శించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే సుపరిపాలన, అభివృద్ధి సాధ్యమవుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. బంగారు తెలంగాణ కాదే, కేసీఆర్ కుటుంబం మాత్రము బంగారు కుటుంబమైంది. ఈయన మార్పన్నాడు రేవంత్ రెడ్డి, ప్రజాపాలన అన్నాడు, ప్రజాపాలన రాలేదు. కానీ మరి ఈరోజు రేవంత్ పాలన, రాహుల్ గాంధీ పాలన వచ్చింది. మార్పు ఇక్కడ రాలే. తెలంగాణ దోపిడీ, కేసీఆర్ కుటుంబం దోపిడీ చేస్తే ఈ రోజు సోనియా గాంధీ కుటుంబము తెలంగాణను దోపిడీ చేస్తా ఉంది. కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే తప్పకుండా ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు, తెలంగాణ సమస్యలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ తెగించి పోరాటం చేస్తుంది.